టీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం. నాకు తెలుసు ఈరోజు మీరు అందరు చాలా బిజీగా ఉండుంటారు. అక్షయ తృతీయ శుభాకాంక్షలు కూడా. అందరూ శుభ్రంగా గోల్డ్ షాప్లకు వెళ్ళిపోయి బంగారం కొనేసేసి దేవుడి దగ్గర పెట్టండి. ఒక టికెట్ కొని ప్రయాణానికి విలువ కట్టచ్చు, ఒక మనిషిని కలుపుకొని బంధానికి విలువ కట్టచ్చు, మనసులోని మాట చెప్పి ప్రేమకు విలువ కట్టచ్చు. కానీ ఏం చెప్పి ఏం చేసి అత్తమ్మ చేతి వంటకి విలువ కట్టచ్చు, విలువ చెప్పగలం? ఏమీ చేయలేమండి. ఆవిడ చేతి వంట రుచి చూస్తేనే ఏదైనా చేయగలం కదా. ఇంకెందుకు ఆలస్యం, అత్తమ్మ తన చేతి వంట తయారు చేయడానికి సిద్ధంగా ఉంది. వెల్కమ్ చెప్పేద్దాం. ఈరోజు అక్షయ తృతీయ స్పెషల్ గా మన అత్తమ్మ ఎవరు వస్తున్నారో తెలుసా? ఎప్పుడు రకరకాల అందమైన కంఠాభరణాలు పెట్టుకొచ్చి మన అందరికి చూపించే మన కౌసల్య అత్తమ్మ ఈ రోజు వచ్చేయబోతున్నారు. వెల్కమ్ అత్తమ్మ. హాయ్ అత్తమ్మ. హాయ్ కోడలి పిల్ల, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. కానీ నువ్వు మధ్యన బ్యాంక్ లో డబ్బులన్నీ తీసేసి ఖర్చు పెడుతున్నావట. ఎందుకో? నేను నా బ్యాంక్ లో డబ్బులు ఉంటాయిగా, మొత్తం మీ అకౌంట్ లో వేయించుకుంటా. నా అకౌంట్ లో మీ ఆయన దగ్గర నుంచి మొత్తం డబ్బులను తీసి చీరలు నగలు కొనుక్కుంటున్నావట. ఓహో, ఈ రోజు అత్తమ్మ నాకు తెలిసి ఫిక్స్ అయ్యి వచ్చింది నాతో గొడవ పెట్టుకోవడానికి. ఎందుకు? ఇవాళ గోల్డ్ ఎలా అయినా కొంటాను కదా, కొనుక్కుంటూ ఉంచాలని. మరి గోల్డ్ కొంటా, బిల్లులు ఇవ్వమ్మా, నేను చూసుకుంటాను. మీరు కొనట్లా? అప్పటికే కొనేసి పెట్టుకొచ్చేసారు పొద్దున్నే. ఇవన్నీ పాతవమ్మా, నేనేం కొత్తగా కొనుక్కున్నానే. అక్షయ తృతీయ కదా, ఆల్మోస్ట్ మా అత్తమ్మ ఏ గోల్డ్ షాప్ దగ్గరికి వెళ్ళినా ఆల్మోస్ట్ వెళ్తుంటే ఆవిడ దిగుతా ఉంటారు. అంటే ప్యాకెట్ ఆల్రెడీ కొనేసి ఉంటారు. అత్తకన్నా కాళ్ళే ముందు ఉంటుంది ఎప్పుడు. సరే అత్తమ్మ, మీకు అక్షయ తృతీయ శుభాకాంక్షలు. మీకు బాగా కాకుండా కొద్దిగా షాపింగ్ చేయండి. మీకు కూడాను. నేను అస్సలు షాపింగ్ చేయను. ఇవాళ అంతా ఏంటంటే ఫోకస్ చేస్తాను, ఎక్కడెక్కడికి వెళ్ళి షాపింగ్ చేస్తామో చూస్తాను. నేనేం లేదు, చిన్న లక్ష్మీ రూప్ కొనుక్కుంటా అత్తమ్మ. నేనేం నమ్మనమ్మా. అది అత్తమ్మ ఈ రోజు అత్తమ్మ ఫిక్స్ అయిపోయింది, బంగారం కొంటాను కదా అమ్మ కొనకూడదు. ఈ రోజు ఏం చేస్తున్నారు అత్తమ్మ మా కోసం? బీట్రూట్ లస్సీ. అద్దుగో లస్సీ. నేను ఎండలో తిరిగి ఆలిసిపోయి బంగారం కొనుక్కొని అలా వచ్చి నీరసంగా పడిపోతానని నా కోసం బీట్రూట్ లస్సీ ప్లాన్ చేసింది. అంతేగా అత్తమ్మ? అంటే మా అత్తమ్మ ఏం చెప్పినా మీరు వినిపించుకోకండి. అంతే, ఆవిడ నా కోసమే ప్లాన్ చేసింది. బీట్రూట్ లస్సీకి కావాల్సిన పదార్థాలు చూద్దాం. బీట్రూట్ లస్సీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బీట్రూట్ జ్యూస్, పెరుగు, పాలు, పంచదార పొడి, డ్రై ఫ్రూట్స్. పాప నా గొంతు ముందు మా అత్తమ్మ ఏం మాట్లాడింది? ఇవి ఇంతే అలర్టీలో తలదిప్పుకున్నావు కదా. లేదమ్మా, ఒక్కసారి నేను ట్రై చేయనంటే అంతే సంగతులు. అంటే ఏంటి, నాకు హింట్ ఇస్తున్నారా? ఏదో ఒకసారి అవ్వని చూద్దాం. టైం రావాలి కదా. ఏం టైపు? ఆ టైం ఎప్పటికి చెప్పండి, తిప్పేద్దాం. వద్దులే, మా అత్తమ్మని ఇలాగే చూడటం ఇష్టం. సరే అత్తమ్మ, మరి బీట్రూట్ లస్సీకి కావాల్సిన పదార్థాలన్నీ చూసాము, అన్ని రెడీగా ఉన్నాయి. ఏం చేయాలో చెప్పండి ముందుగా. ఓన్లీ మనం బీట్రూట్ ని బాగా గ్రైండర్ లో అంటే మిక్స్ వేసేసి శుభ్రంగా వడగట్టి పల్చగా జ్యూస్ లో చేసి పెట్టుకున్నాం. చిక్కు పెరుగు తీసుకున్నాం, అలాగే కొంచెం మీగడ పాలు, థిక్ మిల్క్, అలాగే కొంచెం డ్రై ఫ్రూట్స్, చక్కెర పౌడర్, ఇవన్నీ కలిపి మనం లస్సీ తయారు చేస్తాం. దీనికి ఏ కలర్ వేయక్కర్లేదు, చక్క పింక్ కలర్ దానంతటైతే పాల్లోకి వచ్చేస్తుంది. ఫస్ట్ మజ్జిగ వేసేసేయండి. అదే పెరుగు మొత్తం వేసిద్దాం. వేసిన తర్వాత ఆ థిక్ మిల్క్ అన్నమాట, కొంచెం క్రీమ్ ఉన్నది, అది కూడా ఇది బీట్ చేసిన తర్వాత అది వేద్దాం. ఎండాకాలం బాగా ఎండలు ఉన్నప్పుడు ఇలాగా తీపి దానం చక్కెర అలాంటి కలిపిన లస్సీలు కొంచెం మనకి బాగా ఎనర్జీని ఇస్తాయి. అవునవునమ్మా. బీట్రూట్ యాక్చువల్లీ అసలు ఏ విధంగా తీసుకున్నాను చాలా మంచిదని ఈ మధ్య చాలా బాగా చెప్తున్నారు. B12, D విటమిన్ ఏదైనా తక్కువ ఉంది అంటే బీట్రూట్ ద్వారా చాలా ఈజీగా మనకు ఆ విటమిన్ వస్తుందట. సో బీట్రూట్ జ్యూస్ తాగుతున్నాయి ఈ మధ్య. ఇప్పుడు అత్తమ్మ నాకు చాలా టేస్టీగా లస్సీ చేసి చూపిస్తుంది. ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు ఏమేస్తారు? ఇప్పుడు బాగా అయిందాక ఇది బీట్రూట్ జ్యూస్. ఆహా, ఇప్పుడు మొత్తం తెల్లిపల్లి ఎర్రగా అయిపోద్ది. మీరు అన్ని వేసేస్తే నేను మజ్జిగ చేస్తాను, అంతే కదా. పాలు ఒక స్పూన్, షుగర్ పౌడర్ త్వరగా కరిగిపోతుంది కదా అత్తమ్మ. ఒక
ఒక 4-5 స్పూన్స్ పడుతుంది. అత్తమ్మో షుగర్ చాలా క్యాలరీస్. అత్తమ్మ గుర్తు చేయగానే ఆగిపోయింది. నెక్స్ట్ కలిపేద్దాం. బాగా మజ్జిగ చేయనా? సో మజ్జిగ చేసేద్దాం. ఎంత బాగుంది అత్తమ్మ మజ్జిగ చేస్తూ ఉంటే. అప్పట్లో వాళ్ళ చేతులు రోట్లో పచ్చళ్ళు దంచి మజ్జిగలు చిలికి, అందుకే అంత ఫిట్ గా హ్యాండ్స్ గానీ అవి అన్ని అంత పర్ఫెక్ట్ గా మెయింటైన్ చేసేవాళ్ళం. సో అత్తమ్మ మజ్జిగ వల్లే వచ్చేసింది కదా. మజ్జిగ భలే వచ్చింది కానీ గిన్నె ఎట్లా మార్చావమ్మా? నేను అందులో చేస్తూ ఉంటే జిక్ మొత్తం చిందుతోందని గబుక్కుని ఇందులో పోసి చేస్తా అత్తమ్మ. అన్ని మాయ చేస్తావురా. చాలు కదా అత్తమ్మ, చూడండి ఒకసారి. చాలా బాగా చేస్తావు. తీసేనా? గ్లాస్ లో పోసేస్తాం. అబ్బా అత్తమ్మ ఇది ఎంత అందంగా పెట్టారు గ్లాసులు. అసలు ఇలా ఉంటే ఒక 100 గ్లాసులు లస్సీ తాగేయచ్చు. చుట్టూ గులాబీ పూలు, మధ్యలో అరిటాకు, అలా వేసి అత్తమ్మ ఎంత అందంగా పెట్టారో. ఇప్పుడు నేను లస్సీ పోసేస్తాను. బాగా పోస్తుంటేనే లస్సీ ఎంత మంచి వాసన వస్తుందో. మీరు అన్నట్టు ఆ కలర్ కూడా ఎంత కలర్ఫుల్ గా ఉందో. మంచి రోజ్ కలర్ వచ్చింది. కొంచెం పోయాలి ఇంకా. కొంచెం పోయిన పిస్తా వేయగానే ఏమవుతుందంటే గ్రీన్ కలర్ వస్తుంది. బాదం పప్పులు, పిస్తా పప్పులు. బాదం పప్పులు ఎలా లోపలికి వెళ్ళిపోయాయి కానీ పిస్తా మనం ముక్కలు చేసాం అనుకోండి అవి పైకి వచ్చి ఉంటాయి. ఎంతైనా మోడర్న్ అత్తమ్మల మోడర్న్ కోడళ్ళే మీ తర్వాత. ఇవాళ రావటమే స్టార్టింగ్. నువ్వు వాళ్ళు షాపింగ్ కి వెళ్తావా, ఇంటికి వెళ్తావు, బ్యాంక్ అకౌంట్ బ్యాలెన్స్ అలా అనకపోతే రేపొద్దున నాకు ఇంటికి వెళ్ళాక అన్నం పెట్టావు. అందుకే భయపడి మళ్ళీ కూల్ అయిపోయి అమ్మ బాబోయ్ మళ్ళీ అన్నం పెట్టకపోతే కష్టం అందుకని భయపడి మీకు. మా బీట్రూట్ లస్సీ ఎంతో కష్టపడి చేసి చాలా అలసిపోయి ఎండల్లో తిరిగి వచ్చావు కాబట్టి కొంచెం తాగి కాసేపు పడుకో. మళ్ళీ షాపింగ్ వెళ్ళాలి. మళ్ళీ షాపింగ్ వెళ్ళాలంటే గదిలో పెట్టి తాళం వేసిస్తా. బీట్రూట్ లస్సీ రెడీ అయిపోయింది. ఇప్పుడు టేస్ట్ చేసేస్తున్నాను. అత్తమ్మా మీరు కూడా. నేను తాగలేనమ్మా, గొంతు నొప్పిగా ఉంది కదా. తాగు, బంగారు తెలివి కదా తాగు. అవును, అంతంత హారాలు పెడితే గొంతు నొప్పి వస్తుంది. అందుకే బారుగా ఇలా వేసుకోండి. నెక్లెస్ ఎక్కువ పెట్టి మా అత్తమ్మ గొంతు నొప్పి. నేను తాగేస్తున్నా. అబ్బబ్బా, అమృతము బీట్రూట్ లస్సీ రెండు ఒక్కటే తెలుసా. ఇంకా అక్క బీట్రూట్ లస్సీ, చెల్లి అమృతం. అంత బాగుంది అత్తమ్మ. నాకు ఇది ఆపబుద్ధి కావట్లేదు తాగటం, అందుకనే నేను తాగుతూ ఉంటాను. మీరు ఏం చేస్తారంటే దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం రిపీట్ చేస్తాను, నోట్ చేసేసుకోండి. బీట్రూట్ లస్సీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బీట్రూట్ జ్యూస్, పెరుగు, పాలు, పంచదార పొడి, డ్రై ఫ్రూట్స్. బీట్రూట్ లస్సీ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్ తీసుకొని దానిలో పెరుగు వేసి బాగా చిలకరించి ఉండలు లేకుండా బాగా మెత్తగా క్రీమ్ లాగా చేసుకోవాలి. తర్వాత దానిలో బీట్రూట్ జ్యూస్, పాలు, పంచదార పొడి వేసి బాగా మజ్జిగలాగా చిలుక్కున్న తర్వాత దాన్ని ఒక గ్లాస్లోకి పోసుకొని పైన డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేసి సర్వ్ చేయండి. అంతే, ఎంతో హెల్దీ రుచికరమైన బీట్రూట్ లస్సీ రెడీ. అత్తమ్మ, ఇంత మంచి లస్సీ మా అందరికి ఇంత చక్కగా ఇలా చేసుకోవాలి ఏంటి ఒకదాని తర్వాత ఒకటి ఎంతో బాగా చూపించి చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. బాబో ఎండాకాలం, అబ్బా ఎండాకాలం అనొచ్చు తెలుసా. ఎందుకంటే ఈ రోజు బీట్రూట్ లస్సీ అలా తయారు చేసింది అత్తమ్మ. మీరు చూడటం మిస్ అయ్యారా? ఏం పర్లేదు, మీరేం చేయాలో తెలుసా? youtube.com/ETV అభిరుచి లేదా facebook.com/ETV అభిరుచి అని టైప్ చేసి మా సైట్లోకి లాగిన్ అయ్యి అక్కడ బీట్రూట్ లస్సీ అని టైప్ చేయండి. అంతే, ఆ లస్సీ మేము ఎలా తయారు చేసామో మీరు చూసేసి మీరు తయారు చేసుకుని టేస్ట్ చూసేయచ్చు. చూసారు కదా, ఈ రోజు మన అత్తమ్మ స్పెషల్ చట్పట్లో మేము తయారు చేసిన బీట్రూట్ లస్సీ చాలా ఎమ్మీగా టేస్టీగా ఉంది. మీరు తప్పకుండా తయారు చేసుకొని మీరు టేస్ట్ చేసి మీ పిల్లలకు పట్టించండి. నాకు తెలిసి మీ పిల్లలు అయితే అమ్మ బీట్రూట్ లస్సీ అని తిరగకపోతే అప్పుడు అడగండి. మరి ఇంకో కొత్త వంటకంతో మన అత్తమ్మ స్పెషల్ చట్పట్లో తిరిగి కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్.